చెక్ బౌన్స్ కేసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు కేసు నుంచి బయటపడగలరు అన్న దాని గురించి క్లియర్‌గా, సింపుల్‌గా అర్థమయ్యేటట్టు చెప్తాను. చెక్ బౌన్స్ కేస్ అంటేనే క్రిమినల్ కేసు. చాలా మంది లైట్ తీసుకుంటారు స్టార్టింగ్ నుంచి. అసలకి ఈ క్రిమినల్ కేసు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ నుంచి. సో, ఈ చెక్ బౌన్స్ కేసుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న దాని గురించి చూసుకుందాం. మొదటగా ఈ ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేస్ అనేది కంప్లైనెంట్ మీ యొక్క చెక్‌ని తన యొక్క బ్యాంక్‌లో ప్రెజెంట్ చేసుకుంటాడు. ప్రెజెంట్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఒక మెమో ఇస్తారు. ఏమని? అకౌంట్‌లో మనీ లేవని, లేదా సిగ్నేచర్ టాలీ అవ్వలేదని, లేదా స్టాప్ పేమెంట్ జరిగిందండి అని ఈ రీజన్స్‌తో అతనికి బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ మెమో ఒకటి ఇస్తారు. ఆ బ్యాంక్ మెమో వచ్చిన కాడి నుంచి 1 మంత్‌లో మీకు నోటీస్ ఇవ్వాలి కంప్లైనెంట్. గుర్తుపెట్టుకోండి. మొదటగా 1 మంత్‌లో నోటీస్ ఇవ్వాలి. 1 మంత్ దాటిన తర్వాత మీకు నోటీస్ ఇస్తే కేసు చెల్లదు. మీరే గెలుస్తారు. సో, సెకండ్ వన్, మీకు నోటీస్ ఇచ్చిన డేట్ కాడి నుంచి 15 రోజులు వెయిటింగ్ చేయాలి. దాన్ని వెయిటింగ్ పీరియడ్ అంటారు. కంప్లైనెంట్ వెయిట్ చేయాలి 15 రోజులు. ఇది గుర్తుపెట్టుకోండి. 15 రోజులు వెయిట్ చేయకోకుండా కంప్లైనెంట్ ముందే కేసు ఫైల్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 15 రోజులు కూడా ఉండకోకుండా అతను 8థ్ డేనో, 9థ్ డేనో కేసు ఫైల్ చేశాడు అనుకోండి. అది ప్రీ మెచ్యూర్ ఆఫ్ కంప్లైనెంట్ అంటారు. సో, ఇన్వాలిడ్. సో, కేసు డిస్మిస్ అయ్యిద్ది. స్టార్టింగ్ లోనే మీరు పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఆ కేసుని డిస్మిస్ అయ్యింది. ఎందుకంటే మీకు టైం ఇవ్వాల. 15 రోజులు మ్యాండేటరీ. డెఫినెట్ గా 15 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇవ్వాలి. అక్కడ 30 రోజుల్లోపు కంప్లైనెంట్ మీకు నోటీస్ ఇవ్వాలి. సెకండ్ వన్, నోటీస్ ఇచ్చిన కాడి నుంచి 15 రోజులు వెయిటింగ్ పీరియడ్. 15 రోజుల తర్వాత మాత్రమే కేసు ఫైల్ చేసుకోవాలి. సో, ఎట్లా ఈ చెక్ బౌన్స్ కేసు అనేది డేట్స్ చాలా ఇంపార్టెంట్. అసలు చెక్ ఎప్పుడు ప్రజెంట్ చేశాడు, బ్యాంక్ వాళ్ళు అతనికి మెమో ఎప్పుడు ఇచ్చారు, బ్యాంక్ మెమో వచ్చిన కాడి నుంచి ఎన్ని రోజుల్లో నోటీస్ ఇచ్చాడు, నోటీస్ ఇచ్చిన కాడి నుంచి అతను ఎన్ని డేస్ వెయిట్ చేశాడు, ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు అన్నది మీకు కోర్టు నుంచి సమన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి క్లియర్‌గా మీరు చూడండి. తర్వాత జడ్జి గారు మిమ్మల్ని అడుగుతారు. మీ మీద ఈ కంప్లైనెంట్ ఏ అని అతను మీ మీద కేసు ఫైల్ చేశారు, ఏమని అంటారు అని మిమ్మల్ని అడిగినప్పుడు దాని ఎగ్జామినేషన్ అంటారు. డైరెక్ట్ జడ్జి గారు మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు మీరు అబద్ధం కేసు అండి అని చెప్పకోకుండా పూర్తిగా మీరు ఎందుకు డిఫెన్స్ చేస్తున్నారు అన్న దాని గురించి స్ట్రాంగ్ గా తెలియపరచాలి జడ్జి గారికి. సార్, ఇది నేను సెక్యూరిటీ పర్పస్ మీద ఇచ్చానండి. అసలుకి ఇతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఇచ్చింది యాక్చువల్ గా బి అనే అతనికి ఇచ్చానండి. అతను ఇతనితో నా చెక్కుని మిస్యూజ్ చేసి ఇలా ఫాల్స్ కేసు ఫైల్ చేశారండి అని క్లియర్ గా చెప్పాలి. నోరు తెరిచి చెప్పాలి. అంతేగాని సింపుల్ గా అబద్ధం కేసు అండి అంటే కాదు. తర్వాత అదే విధంగా మీకు నోటీస్ వచ్చినప్పుడు రిప్లై నోటీస్ ఇవ్వరు చాలా మంది. రిప్లై నోటీస్ ఇవ్వాలి. మీరు ఏమనుకుంటున్నారో స్టార్టింగ్ లోనే తెలియపరచాలి. అప్పుడు మీకు జడ్జిమెంట్ ముందు మీకు డిఫెన్స్ చాలా ఉపయోగపడిద్ది స్ట్రాంగ్ గా. ఎందుకంటే నేను రిప్లై నోటీసులోనే ఆల్రెడీ నేను తెలియపరిచానండి. ఈ కేసు అబద్ధపు కేసు అండి. నేను ఇతని దగ్గర ఎటువంటి అప్పు తీసుకోలేదని మీరు రిప్లై నోటీసులో చెప్పాలి. అది మీకు మీ ఎవిడెన్స్ గా ఉపయోగపడింది. అదే విధంగా లాస్ట్ గా మీ తరపున సాక్ష్యం ఏమన్నా ఉందా అన్నప్పుడు మీ తరపున ఎవిడెన్స్ మీరే, సెల్ఫ్ ఎవిడెన్స్ మీరే చక్కగా జడ్జి గారి ముందు ఎక్కి, సార్, ఇతనికి నాకు ఎటువంటి సంబంధం లేదండి, ఇతని దగ్గర నేను ఎటువంటి అప్పు తీసుకోలేదండి, సెక్యూరిటీ పర్పస్ మీద బి అనే అతనికి ఇచ్చానండి, అతను ఇతనితో వేయించాడండి అని మీరు క్లియర్ గా అప్పుడు ఎవిడెన్స్ మీరు చెప్పాలి. అప్పుడు మీరు చెప్పే ఎవిడెన్స్ మీరు రిప్లై నోటీస్ ఇచ్చారు కదా స్టార్టింగ్ లోనే, అది ఉపయోగపడింది. ఓకే, నమ్మశక్యంగా ఉండిద్ది. సో, ఇలా చాలా స్ట్రాంగ్ గా మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి డిఫెన్స్ స్ట్రాంగ్ గా తీసుకోవాలి. మీ తరపున ఎవిడెన్స్ కూడా మీరు స్ట్రాంగ్ గా చెప్పుకోవాలి. డేట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి చెక్ బౌన్స్ కేసులో ఎన్ఐ యాక్ట్ లో చూడాల్సింది డేట్స్. సో, ఎప్పుడు ఇచ్చాడు నోటీసు, ఎన్నాళ్ళు వెయిటింగ్ చేశాడు, కంప్లైంట్ ఎప్పుడు ఫైల్ చేశారు అన్నది చెక్ చేసుకోవాలి తరువుగా. సో, మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.